ప్రత్యక్ష నారాయణుడు అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవాలయంలో కార్తీక మాసం ద్వాదశ పురస్కరించుకుని కూడా ఇంద్ర పుష్కరిణిలో హంసవాహనంపై తెప్పోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. ఉషా పద్మిని ఛాయ సమేతంగా శ్రీ సూర్యనారాయణ స్వామి హంసవాహనంపై విహరించారు. వేద పండితులు, వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య ఈ కార్యక్రమం జరిగింది. ఇంద్ర పుష్కరిణిలో తెప్పోత్సవం తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా శ్రీకాకుళం ప్రతినిధి నాగభూషణ్ రావు అందిస్తారు. నారాయణుడు అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో ఈరోజు కార్తీక శుద్ధ ద్వాదశిని పురస్కరించుకొని ఇంద్ర పుష్కరిణిలో ఉషా పద్మిని ఛాయ సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి వారు హంసవాహనంపై తెప్పోత్సవం నిర్వహణ జరుగుతుంది. వేద పండితుల వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాలు, కోలాటాల నడుమ ఇంద్ర పుష్కరిణిలో స్వామివారు వేషిస్తున్నటువంటి దృశ్యాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇప్పుడు అరసవల్లి ఇంద్ర పుష్కరిణిలో స్వామివారు ఉషా పద్మిని ఛాయ సమేతగా తెప్పోత్సవంలో హంసవాహనంతోనే ఊరేగుతున్నటువంటి దృశ్యాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. ఈ సందర్భంగా మహిళలు అధిక సంఖ్యలో వచ్చి ఇంద్ర పుష్కరిణిలో దీపారాధనలు చేస్తున్నారు. ఇక్కడ దీపారాధన చేస్తే, ద్వాదశి నాడు దీపారాధన చేస్తే సర్వ పాపహరణ జరుగుతున్నటువంటి నమ్మకంతో మహిళలు అధిక సంఖ్యలో దీపారాధనలు చేస్తూ ఇక్కడ స్వామివారికి సమర్పించుకుంటారు. అలాగే ఈ అనివెట్ట మండపంలో జరిగేటటువంటి ఈ ఉత్సవాన్ని కూడా తిలకించేటటువంటి పరిస్థితి ఇక్కడ జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ ఇంద్ర పుష్కరిణిలో హంసవాహన దారుడై ఊరేగినటువంటి దృశ్యాన్ని అయితే మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇది ప్రతి ఏటా ఎంత కన్నుల పండుగ జరిగేటటువంటి విషయము కాబట్టి ఇది ఈ హంసవాహన దారుడైన తెప్పోత్సవానికి ఎంతో ప్రసిద్ధమైనటువంటి ప్రాశస్త్యం కలిగి ఉంది. ఎందుకంటే దేశంలోనే అత్యధిక పూజలు అందుకుంటే ప్రత్యక్ష పూజలు దేవాలయం అరసవల్లి సూర్యనారాయణ దేవాలయం కాబట్టి ఈ దేవాలయంలో కార్తీక శుద్ధ ద్వాదశి నాడు ఈ తెప్పోత్సవం, ఈ హంసవాహన దారుడైనటువంటి తెప్పోత్సవానికి ప్రత్యేకత ఉంది. కాబట్టి ఈ దృశ్యాన్ని చూసేందుకు జిల్లా నలుమూల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వస్తారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అద్భుతమైన ఘట్టాన్ని తిలకించేందుకు ప్రజలు ఇక్కడ అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీతో నాగభూషణ్, ప్రైమ్ 9 న్యూస్, శ్రీకాకుళం. అరసవల్లి ఇంద్ర పుష్కరిణి